హలో వెల్కమ్ టు హెల్త్ గురు. సో మనం ఈ రోజు పిడికస్ హోమియోపతిలో ఉన్నాం డాక్టర్ తేజస్వి మేడం తో మాట్లాడడానికి. సో మనకున్న కన్సర్న్స్ అండ్ డౌట్స్ గురించి ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి. మేడం, ఒకప్పటి కాలంకి ఇప్పటికి ఇలాంటి లైఫ్ స్టైల్లో ఫీమేల్స్ లో చాలా మందికి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. సో చాలా మంది హాస్పిటల్ కి తరచుగా వెళ్తూ ఉన్నారు వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల. మరి ఇప్పటి లైఫ్ స్టైల్లో హెల్త్ అండ్ హైజీన్ ఫీమేల్స్ లో ఎలా ఉండాలని మీరు రికమెండ్ చేస్తారు? ఫీమేల్స్ లో హెల్త్ అండ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి కండిషన్స్ లో వాళ్ళకి ప్రతి స్టేజ్ లో కూడా హెల్త్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. లైక్ ఎర్లీ ప్యూబర్టీ స్టేజ్ లో కానివ్వండి, అడోల్సెంట్ స్టేజ్ అని, లేదా రీప్రొడక్టివ్ స్టేజ్ లో కానీ, మెనోపాజ్ స్టేజ్ లో ప్రతి స్టేజ్ లో హెల్తీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు హైజీనిక్ కూడా ఇంపార్టెంట్ అనేది. మామూలుగా చాలా మందికి కన్సర్న్స్ ఉంటాయి. పీరియడ్ టైమ్స్ లో ఎలా ఉండాలి, లేదంటే హెల్తీ డైట్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి హ్యాబిట్స్ ఫాలో అవుతుండాలని చెప్పేసి చాలా మందికి డౌట్ఫుల్ గానే ఉంటది. ఫస్ట్ మనం పీరియడ్ సమస్యలకు వచ్చామనుకోండి, చాలా మందికి పీరియడ్ టైమ్స్ లో ఎన్ని అవర్స్ కి ప్యాడ్ చేంజ్, అసలు ప్యాడ్స్ యూజ్ చేయొచ్చా లేదా, లేదంటే ఆ టైంలో ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేయొచ్చా లేదా, హార్మోన్ టాబ్లెట్స్ అని పెయిన్ కిల్లర్స్ ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చా, పెయిన్ ఎక్కువగా ఉంటుంది కదా పెయిన్ కిల్లర్స్ ఏమైనా యూజ్ చేయొచ్చా అని చాలా డౌట్స్ గా ఉంటుంది. పీరియడ్ టైమ్స్ లో ఫస్ట్ నార్మల్ ఏంటి, అబ్నార్మల్ ఏంటి తెలుసుకోవాలండి. నార్మల్ అనేది 5 to 7 డేస్ వరకు బ్లీడింగ్ నార్మల్. రెగ్యులర్ సైకిల్స్ ఉంది 5 to 7 డేస్ బ్లీడింగ్ అవుతున్న నార్మల్ కండిషన్. దాంతో పాటు ఎవ్రీ 3 to 4 అవర్స్ కి ఫ్రీక్వెంట్ గా ప్యాడ్ చేంజ్ చేస్తుండాలి. ఇన్ కేస్ వాళ్ళు ప్యాడ్స్ యూజ్ చేస్తున్నట్టయితే, లేదు మెన్స్ట్రువల్ కప్స్ యూజ్ చేస్తున్నా కూడా మెన్స్ట్రువల్ కప్స్ లో ఫ్రీక్వెంట్ గా కూడా, అంటే మరీ ఎక్కువగా కాకుండా ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తుండాలి. ఇంకా కప్స్ ని వాష్ చేస్తూ హైజీనిక్ గా మెయింటైన్ చేస్తుండాలి. కొంతమందికి ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు ర్యాషెస్ కానివ్వండి, లేదంటే సరిగ్గా యూజ్ చేయకపోవడం అండ్ కంటిన్యూగా అలాగే ఉంచుకోవడం వల్ల ర్యాషెస్ రావడం, స్కిన్ డిసీజ్ రావడం ఇవన్నీ కామన్ గా ఉంటాయి. అందుకని ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకుంటూ ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ప్యాడ్స్ కానివ్వండి, మెన్స్ట్రువల్ కప్స్ కానివ్వండి. ఇది ఏది యూజ్ చేయాలని చెప్పేసి చాలా మంది కామన్ గా అడుగుతుంటారు, ఏది బెటర్, ఏది మంచిది అని చెప్పేసి. బట్ నన్ను అడిగితే రెండు మంచివే అండి. వారి కంఫర్ట్ ని బేస్ చేసుకుని యూజ్ చేయడం మంచిది. సపోజ్ వాళ్ళకు ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేసుకోగలరు అనుకోండి, అప్పుడు ప్యాడ్స్ యూజ్ చేయొచ్చు. వాళ్ళకి ఎలాంటి ర్యాషెస్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఏది లేనప్పుడు ప్యాడ్స్ యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ వాళ్ళు అథ్లెటిక్స్ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, లేదంటే స్విమ్మింగ్ హ్యాబిట్స్ అట్లా ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళు మెన్స్ట్రువల్ కప్స్ యూజ్ చేయొచ్చు. ఇది వారి కంఫర్ట్ ని బేస్ చేసుకుని యూజ్ చేయమని చెప్తుంటాం. ఓకే. దీని తర్వాత వాళ్ళకి కామన్ గా వచ్చేది ఆ వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఎలా మెయింటైన్ చేయాలి, నార్మలా కాదా, అక్కడ దురద వస్తుంది ప్రైవేట్ పార్ట్ రీజన్ లో, స్కిన్ డిసీజ్ వస్తున్నాయని చెప్తుంటారు. నార్మల్ గా వైట్ డిశ్చార్జ్ అనేది 3 టైమ్స్ లో నార్మల్ కండిషన్స్ అని చెప్తుంటాం. ఒకటి పీరియడ్స్ కి ముందు, పీరియడ్స్ కి తర్వాత. రెండో వచ్చేసి ఓవులేషన్ టైం, అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైం నార్మల్ అంటుంటాం. దీని థర్డ్ వన్ వచ్చేసి సెక్షువల్ గా యాక్టివ్ ఉన్న టైంలో వైట్ డిషెస్ కామన్ గా ఉంటుంది. ఈ 3 సందర్భాల్లో కామన్ గా ఉంటుంది. ఈ 3 సందర్భాలు లేకుండా వాళ్ళకి హెవీగా వైట్ డిశ్చార్జ్ అవుతూ, ఆ వైట్ డిషెస్ అనేది కలర్ చేంజ్ అవుతున్నా కానీ, మంట కానీ, దురద కానీ ఏదైనా వచ్చాడు, ఇన్ఫెక్షన్స్ ఏదో ఉన్నాయని చెప్పేసి అలాంటి టైంలో చాలా మంది ఏం చేస్తారు, యాంటీబయాటిక్స్ ఇలా కంటిన్యూగా యూజ్ చేస్తారు. ఇలా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల ఆ సప్రెషన్ జరుగుతుంది, వాళ్ళకి కంప్లీట్ గా ట్రీట్మెంట్ జరగట్లేదు. సో యాంటీబయాటిక్స్ ని స్టాప్ చేసి ప్రాపర్ గా హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం మంచిది. దాంతో పాటు స్లైట్ ఏదైనా వైట్ డిషెస్ ఎక్కువగా అవుతున్నా, కలర్ చేంజ్ అవుతున్నా, డిస్కంఫర్ట్ ఏదైనా ఉన్నా కూడా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేయించుకుని దానిపైన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. సెల్ఫ్ మెడికేషన్ తీసుకోకుండా ఉండాలి. ఇంకా అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ప్రైవేట్ పార్ట్ రీజన్ లో హైజీనిక్ గా మెయింటైన్ చేయాలి. వాటర్ తో, రెగ్యులర్ వాటర్ తో క్లీన్ చేసుకుంటూ ఉండడం, ఎలాంటి యాంటీసెప్టిక్ క్రీమ్స్ కానివ్వండి, సోప్స్ కానివ్వండి, హార్డ్ కెమికల్స్ కానీ ఏది అవసరం లేదు. జెంటిల్ వాటర్ తో క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు. దాంతో పాటు ఆ టైట్ క్లాతింగ్ అవాయిడ్ చేస్తుండాలి. ఇంకా ప్రైవేట్ పార్టీషన్ తడి లేకుండా చూసుకుంటూ ఉండాలి. తడి ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. దీని తర్వాత కొంతమందికి, చాలా మందిలో వెజల్ ఇన్ఫెక్షన్స్ ఎవరిలో ఉంటాయంటే ఒబేసిటీగా ఉన్న వాళ్ళు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా వెజల్ ఇన్ఫెక్షన్స్ కామన్ గా చూస్తుంటాం. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఆ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తుండడం, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది అనమాట. దీని తర్వాత చాలా మంది కామన్ గా పీరియడ్ సమస్యలు సరిగ్గా రావట్లేదు, పీరియడ్ డిలే అవుతుంది, ఏం చేసుకోవాలి, ఎలాంటి టాబ్లెట్స్ యూజ్ చేయాలంటే హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉంటాయా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ ఎలా అంటే, నార్మల్ గా పీరియడ్ సైకిల్ అనేది 21 to 35 డేస్ వరకు నార్మల్ సైకిల్. ఈ 21 డేస్ కి ముందు అవుతున్నా, లేదంటే 35 డేస్ కి తర్వాత అవుతున్నా కూడా అది అబ్నార్మల్ కండిషన్స్. ఈ రేంజ్ లో ఏ టైం లో పీరియడ్స్ రావచ్చు వాళ్ళకి. కొంతమంది 25 డేస్ కి పీరియడ్స్ ఉంటాయి, కొంతమంది 30 డేస్ కి, 28 డేస్ కి, ఇలా సైకిల్స్ అయితే వ్యారీ అవుతుంటాయి. సో ఈ నార్మల్ రేంజ్ ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఇంతకన్నా డిలే అవుతున్నా, లేదంటే ఎర్లీగా పీరియడ్ స్టార్ట్ అవుతున్నా, పీరియడ్స్ అన్న క్లాట్స్ ఏదైనా పడుతున్నా కూడా ఇవన్నీ అబ్నార్మల్ కండిషన్. సో ఇలాంటి అన్నిటిలో వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి దాని పరంగా.
ఇంకా అలానే మరి ఫిజికల్ అపియరెన్స్ గురించి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అండి ఫిజికల్ అపియరెన్స్ చాలా మంది కామన్ గా చెప్పేది యాక్నే, ఫేస్ పైన యాక్నే వస్తుంది, స్కిన్ డార్కెనింగ్ అయిపోతుంది అని చెప్తుంటారు, హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి. చాలా మందికి ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంటాయి. సపోజ్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఏమవుతుంది, హెయిర్ ఫాల్ రావడం, ముఖం మీద అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ గ్రో అవ్వడం, లేదంటే పింపుల్స్ రావడం, ఇవన్నీ కామన్ గా ఉంటాయి. సో వీటన్నిటికీ సపరేట్ గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఓవరాల్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పరంగా డయాగ్నోస్ ఐడెంటిఫై చేసుకుని దాని పరంగా హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో హోమియోపతిలో మెడిసిన్స్ యూస్ చేసినట్లయితే వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది యాక్నే వస్తున్నాయి, కెమికల్స్, క్రీమ్స్ అనేసి, సోప్స్ అనేటివి ఇలా చాలా రెగ్యులర్ గా యూస్ చేస్తుంటారు. ఇవన్నీ ఏం అవసరం లేకుండా తగ్గుతాయండి హోమియోపతి ద్వారా. ఇంకా వాళ్ళు కొంతమందికి వెయిట్ గెయినింగ్ ఉంటారు పీసీఓఎస్ ఉన్న వాళ్ళు. దాంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, అండర్ ఆర్మ్స్ లో కానివ్వండి, లేదంటే ఇన్నర్ థైస్ దగ్గర కానివ్వండి, లేదంటే స్కిన్ అనేది డార్క్ గా అయిపోతూ దాంతో పాటు థిక్ గా అయిపోతూ ఉందని చెప్తుంటాం. ఇదంతా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే ఉంటుంది. సో ఇలాంటివి ఏమీ ఉన్నప్పుడు ఏదైనా ఐడెంటిఫై చేసి డాక్టర్ ని కన్సల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. దాంతో పాటు కూడా హెల్తీ డైట్ ని కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గే విధంగా ప్రాపర్ డైట్ ప్లాన్ ఫాలో అవుతూ ఉండాలి. మరి నిజంగా మెడికేషన్ తీసుకుంటే మనకి అవుటర్ అపియరెన్స్ అన్నది మరి నిజంగా క్లియర్ అవుతుంది అంటారా? మెడికేషన్ ద్వారా మీరు రూట్ కాజ్ క్లియర్ చేయాలన్నారు కదా, మరి ఓన్లీ ఆ మెడికేషన్ తోనే సెట్ అవుతా, లేకపోతే సపరేట్ గా ఇంకేమైనా కొంతమంది ఇప్పుడు స్కిన్ కేర్ అని ఎక్కువ చేస్తుంటారు, దాని వల్ల కూడా దీనికి సొల్యూషన్ దొరుకుతుంది అంటారా? అది వాళ్ళ కండిషన్ బేస్ చేసుకుని చెప్తామండి. వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటని, వాళ్ళు ఏ స్టేజ్ లో ప్రాబ్లమ్స్ ఏంటి, సింటమ్స్ ఏ విధంగా అసలు ప్రాబ్లమ్ ఏంటి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదంటే ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్, ఆ డిసీజ్ కండిషన్స్ ఐడెంటిఫై చేసి దాని పరంగా అడ్వైస్ చేయడం జరుగుతుంది. మెయిన్ గా హోమియోపతి మెయిన్ ఏమంటే లోపల నుంచి ఆ డిసీజ్ ని క్యూర్ చేయడం. లైక్ ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా కూడా ఇంటర్నల్ మెడిసిన్స్ ఎక్కువ ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. ఇంటర్నల్ గా లోపల హీల్ అవడం వల్ల వాళ్ళకి కంప్లీట్ హీల్ అనేది జరుగుతుంది, కంప్లీట్ క్యూర్ అనేది జరుగుతుంది అనమాట. సో అందుకనే మోస్ట్లీ ఇంటర్నల్ మెడిసిన్స్ ఇవ్వడానికి అడ్వైస్ చేస్తుంటాం. కొన్ని కండిషన్స్ లో మాత్రమే ఎక్స్టర్నల్ గా క్రీమ్స్ అనేది లేదా లోషన్స్ కానీ అడ్వైస్ చేస్తుంటాం. హోమియోపతి అడ్వాన్స్ మెడిసిన్స్ ఉన్నాయి, లైక్ సోప్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా హోమియోపతిలో చాలా అడ్వాన్స్ మెడిసిన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు ఇన్ కేస్ వాళ్ళు స్కిన్ కేర్ తీసుకోవాలనుకున్నా కూడా. ఇంకా మరి ఫిజికల్ యాక్టివిటీ విషయంలోకి వచ్చేసరికి మరి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు ఫీమేల్స్? అండ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండి ఉమెన్స్ లో. లైక్ పీసీఓఎస్ లో కానివ్వండి, లేదంటే ఇతర హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో కానీ ప్రతి కండిషన్స్ లో ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అని చెప్తుంటాం. వీళ్ళకి ఏమవుతుందంటే ఫిజికల్ యాక్టివిటీ కంటిన్యూగా ఉండడం వల్ల వాళ్ళ బాడీలో హార్మోన్స్ అనేవి రెగ్యులర్ గా ఫంక్షన్ ఇలా ఉంటాయి. దట్టు వాళ్ళు ఓవర్ గా వెయిట్ ఉన్నా కూడా వెయిట్ రిడక్షన్ జరిగి ప్రాపర్ గా హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యే స్టేట్ లో ఉంటూ ఉంటారు. అందుకని ఫిజికల్ యాక్టివిటీ చేయమని చెప్తుంటాం. మెయిన్ గా పెల్విక్ ఫోర్ ఎక్సర్సైజ్ ఉంటాం, లేదంటే వెయిట్ రిడక్షన్ ఎక్సర్సైజ్ కానివ్వండి, లేదంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇవన్నీ కంటిన్యూగా చేస్తుండాలి. సో మొత్తానికి ఫీమేల్ హెల్త్ అండ్ హైజీన్ గురించి ఎలాంటి సలహాలతో ఉపయోగపడతాయి, ఎలాంటి ప్రికాషన్స్ అండ్ అలానే జాగ్రత్తలు తీసుకోవచ్చు చాలా క్లియర్ గా చెప్పాలి. థ్యాంక్ యూ.